ఓం శ్రీమాత్రే నమ శ్రీమనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ. యు1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కన్యారాశి వారికి ఈ వారం కుటుంబంలో అంటే జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వార అంత్యంలో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రాథమికంగా శుక్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం వలన కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, సౌఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలానే రవి భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వలన కంటికి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి అప్రశాంతతకు గురి అవుతూ ఉంటారు. చంద్ర భగవానుడు 10, 11, 12 స్థానాలలో సంచారం చేస్తున్న కాలంలో కొంచెం 50-50 ఛాన్సెస్లో అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ప్రశాంతతను కూర్చుకోవడం కోసం ధ్యానము, వ్యాయామాలు చేయాల్సిన అవసరం అనేటటువంటిది కన్యారాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం శ్రీ మహావిష్ణువును ఆరాధన చేయాల్సి ఉంటుంది. కన్యారాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయడం ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయంగా చెప్పబడింది. 11వ స్థానంలో గురువు యొక్క సంచార కారణంగా శుభకార్యాల కోసం ధనాన్ని వ్యయం చేయడము, శుభకార్యాలలో ధనాన్ని ప్రోగు చేయడం కూడా చేస్తూ ఉంటారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. గురువు యొక్క ప్రభావం చేత పెద్దల యొక్క సహకారం కూడా ఈ వారం కన్యారాశి వారికి అందుతూ ఉంటుంది. పశువులు కలిగినటువంటి వారికి పశు నష్టం ఏర్పడడానికి, ఉద్యోగులలో స్థాన చలనం కలగడానికి, అధికమైనటువంటి ప్రయాణాలకు ఖర్చు చేయడానికి కూడా ఈ వారం కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరిగా కన్యారాశి వారికి చెప్పబడింది. వ్యాధి కారణంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా కన్యారాశి వారు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. చికిత్స కోసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కలత్ర పీడ ఏర్పడుతుంది. ఇంటిలో ఒకరిపై ఒకరికి అనుమానాలు అనేటటువంటివి ఏర్పడడానికి ఈ వారం కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ యొక్క నిజాయితీని ఎప్పుడూ కూడా ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది. ఎప్పటికీ కూడా అవతల వ్యక్తి పైన అనుమానాలను రేకెత్తించే విషయాల జోలికి వెళ్ళకపోవడం అనేటటువంటిది కన్యారాశి వారికి ఎంతో ఉపయుక్తమైనటువంటి అంశము. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శ్రీ మహావిష్ణువును అవిసె పూలతో కార్తీక పూర్ణిమ రోజు పూజ చేయడము కూడా ఎంతో ఉపయుక్తమైనటువంటి ఆరాధనగా చెప్పబడింది. కన్యారాశి వారికి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. దీనికోసం దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం కూడా కన్యారాశి వారికి ఈ వారం ఏర్పడుతూ ఉంటుంది. శత్రుమూలకంగా కొన్ని రకాలైనటువంటి చిక్కులు, చింతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.